హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే ఇటీవల ఫిబ్రవరి 12 రోజున జీఓఎంఎస్ నెంబర్ 32 ద్వారా గ్రామ పాలన ఆఫీసర్ యొక్క సర్వీస్ రూల్స్ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అంటే ఈ సర్వీస్ రూల్స్లో నియామకం ఎలా చేపడతారు, వాళ్ళ సాలరీస్ ఏంటిది, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటిది, వాళ్ళ ప్రమోషన్ లిస్ట్ ఏంటిది, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇన్ని రోజులు నిరుద్యోగులకు ఒక డౌట్ ఉండే, ఏంది అని అంటే పాత వాళ్ళని తీసుకున్నారు కదా, పాత విఆర్ఓలు విఆర్ఏలను తీసుకున్నారు కదా, వాళ్ళనే కంటిన్యూ చేస్తారేమో, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందో ఉండదో అని ఒక చిన్న భయంతో ఉన్నారు. అయితే గతంలోనే మనకు జీఓఎంఎస్ నెంబర్ 41 ద్వారా వాళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం చేశారు. ఎంత 10,954 పోస్టులకు ఇచ్చారు అప్పుడే. అంటే ఆల్మోస్ట్ అప్పటికే మనకు క్లారిటీ ఉంది, కానీ అయినా ఒక చిన్న భయం ఉండే. దాని తర్వాత ఏం చేశారు వాళ్ళు, 129 జీవోను 121 అనుకుంటా, ఐ థింక్. ఈ రెండిట్లో ఏదో ఒక జీవో ద్వారా పాత విఆర్ఓ విఆర్ఏలను ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలకు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త జీవో 32 ప్రకారం ఏంటిదంటే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. రిక్రూట్మెంట్ అంటే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 2 టైప్స్ అని ఇచ్చాడు. దాంట్లో ఏంటిదంటే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇంకోటి ట్రాన్స్ఫర్. బై ట్రాన్స్ఫర్ అంటే పాత విఆర్ఎల్ ఎవరైతే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇందులో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇది ఏంటిదని ఒకసారి కొంచెం మనం క్లియర్గా దీని గురించి చూద్దాము. జీఓఎంఎస్ నెంబర్ 32 ఇది ఏం చెప్తుంది అని అంటే 10,954 పోస్టులు ఉన్నట్టుగా మనకు క్లియర్ ఇస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంగ్తన్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పరిపాలన సవ్యంగా, సాఫీగా, వేగవంతంగా, పారదర్శకంగా జరగడం కోసం ఇది దేని కిందకు వస్తుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ కిందకు వస్తుంది. అలాగే రిక్రూట్మెంట్ మెథడ్ ఏంటిది, ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, అంటే ఎగ్జామ్ పెట్టి డైరెక్ట్ ఆస్పిరెంట్ల నుంచి తీసేసుకోవడం. లేదు అంటే బై ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, ఎగ్జిస్టెడ్ విఆర్ఓలు విఆర్ఏలు కూడా 5 years సర్వీస్ దాటిన విఆర్ఏలు వీళ్ళని తీసుకోవడం. సో ఇప్పుడు ఈ మెథడ్ అయిపోయింది. ఆల్రెడీ 2 times ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జిస్టెడ్ విఆర్ఓలకు 2 times ఎగ్జామ్ పెట్టారు. వాళ్ళు 5,100 అనుకుంటా, 5,100 ఆర్ 5,000 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు, కొందరు తీసేసుకున్న ఆర్డర్స్. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ ఒక 5,900 పోస్టుల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఛాన్స్ ఉంది. సో దీనికి రిక్రూట్మెంట్కు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో క్వాలిఫికేషన్, దీంట్లో భాగంగా ఎవరు దీనికి అర్హులు అని అంటే డిగ్రీ ఇచ్చాడు. అంతకుముందు ఇంటర్మీడియట్తో విఆర్ఓలు ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ జీపీఓ పేరు మార్చిండు, కొంత జాబ్ చార్ట్ కూడా చేంజ్ అయింది కాబట్టి దీనికి డిగ్రీ పెట్టాడు. కానీ ఎవరైతే ఎగ్జిస్టెడ్ విఆర్ఓ ఉంటో వాళ్ళకు మాత్రము ఇంటర్మీడియట్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా తీసుకుంటున్నాడు. సో వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఫిల్లింగ్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది కాబట్టి అది పక్కన పెడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి మాత్రం 100% గ్రాడ్యుయేషన్ ఉండాలి. అది డిస్టెన్స్లో చేసినా, రెగ్యులర్లో చేసినా, ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. ఓకే. దాంతోపాటు ఏజ్ కనుక చూస్తే 18 to 34 years. దీనికి మళ్ళీ 5 years రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కూడా. ఇది కాకుండా మళ్ళీ గత ప్రభుత్వం అప్పట్లో 10 years ఇచ్చింది, ప్రస్తుత ప్రభుత్వం 12 years అడిషనల్ ఇస్తున్నామని చెప్పి జీవో ఇచ్చింది. కానీ ఆ జీవో ఫిబ్రవరి 8, 2026 దాని వ్యాలిడిటీ అయిపోయింది. మరి ఆ జీవోని మళ్ళీ రివోక్ చేయటం కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తే అది మనకు యూజ్ అవుతుంది. సో అభ్యర్థులు కూడా దీన్ని కొంచెం రిక్వెస్ట్ చేయడం బెటర్ ప్రభుత్వాన్ని. ఇంకా అలాగే చూసినట్టయితే రిజర్వేషన్స్ సేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రిజర్వేషన్ కల్పిస్తుందో దాని ప్రకారం రూల్ 22A అప్లికేబుల్ అవుతుంది. సర్వీస్ రూల్స్ 1996 సర్వీస్ రూల్స్ కూడా వీళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. అలాగే ప్రొబేషనరీ పీరియడ్ ఇచ్చాడు, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు 2 years ప్రొబేషనరీ పీరియడ్, ట్రాన్స్ఫర్ వాళ్ళకు 1 year ప్రొబేషనరీ పీరియడ్. అంటే ఇది 2/3 అని ఇచ్చాడు యాక్చువల్గా. అంటే ఫస్ట్ 3 yearsలో 2 years కంపల్సరీ డ్యూటీ చేసి ఉండాలని చెప్పేసి రూల్ పెట్టారు. 2 years మనం ఫస్ట్ 2 years కంటిన్యూగా చేసామంటే 3rd yearతో సంబంధం లేదు, ఇది ప్రొబేషనరీ. ప్లస్ ఈ ప్రొబేషనరీ పీరియడ్లో కొన్ని ట్రైనింగ్స్ అండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పాడు. అది ఇంటర్నల్గా ఉంటుంది, అది జాబ్ వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే బాండ్ రిక్వైర్మెంట్ పెట్టాడు. మీరు ఒకవేళ అనుకోకుండా జాబ్ వచ్చి ఒక 1 yearకో లేకపోతే 6 months డ్యూటీ చేసి దాని తర్వాత నేను మానేస్తా అంటే
ఏదైతే మీ మీద ప్రభుత్వం డబ్బులు వెచ్చించిందో ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఈ బాండ్లో అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఈ బాండ్ ఒకటి ఉంది. సో ఈ బాండ్కు లోబడి మనం నియామకాలు జరుగుతాయి. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ అపాయింట్మెంట్, అంటే మనకు టెస్ట్ ఉంటుంది. ఇక సేమ్ టీజీపీఎస్సీ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నోటిఫికేషన్ చేయడం, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ర్యాంకునిచ్చి తీసుకోవడం. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా సేమ్ మార్కులు కనుక వస్తే డేట్ ఆఫ్ బర్త్ను, అది మీకు ఆల్రెడీ తెలిసిందే, డేట్ ఆఫ్ బర్త్ బేస్ మీద ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు సెలక్షన్ లిస్ట్లో తీసుకుంటారు. ఇంకా నియామకం అంటే మనకు టీజీపీఎస్సీ కానీ లేకపోతే వేరే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టోటల్గా స్టేట్ వైజ్ ఎగ్జామినేషన్ పెట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా మెరిట్ లిస్ట్ ఇచ్చి వాళ్ళ జిల్లాలకు పంపిస్తారు. అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. అంటే 1:2 వెరిఫికేషన్ కానీ ఆర్డర్ కాపీలన్నీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తుంది. అంటే ఈ జాబ్ ఏదైతే జీపీఓలుగా డ్యూటీ చేస్తారో వాళ్ళకి సంబంధించిన బాస్ కూడా కలెక్టరే ఉంటాడు. వాళ్ళ మండలం అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పుడు పనిచేసినప్పటికీ వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ కానీ సర్వీస్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు అవన్నీ కూడా తీసుకోవడానికి కలెక్టర్కు రైట్ ఉంటుంది. యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిస్టిక్, అంటే డిస్టిక్ క్యాడర్, ఇది కంప్లీట్ కూడా డిస్టిక్ క్యాడర్ అన్నమాట. అంటే ఇప్పుడు జోనల్, మల్టీ జోనల్ పోస్ట్ ఎట్లా ఉంటుంది, డిస్టిక్ పోస్టు. సో వారి డిస్టిక్లలో 95% స్థానికత రిజర్వేషన్ ఉంటుంది. ఒక 5% కోట పక్క డిస్టిక్ వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన ఏదైతే మనము ఫస్ట్ నుంచి కూడా జీపీఓ విషయంలో వెరీ క్లారిటీగా మన వాట్సాప్ గ్రూపులు, మన టెలిగ్రామ్ గ్రూపులు, మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. చాలామంది కూడా మధ్యలో నియామకాలు జరగవు, ఆల్రెడీ వీఆర్ఏలను వీఆర్ఓలను తీసుకున్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అని చెప్పారు. కానీ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇంకా మనం చెప్పిన అభ్యర్థులకు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకున్నప్పుడే నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టే ముందు కోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేసుకుంటే రెండో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అంటే మన అభ్యర్థులు ఏం లేదు. అందుకే మళ్ళీ రెండో అవకాశం గురించి మళ్ళీ ఒక అదనంగా 1500, అంటే ఓవరాల్గా ఒక 5,000 మంది పాత వీఆర్ఏల నుంచి వచ్చారు. 5,000 పోను ఇంకొక 5,900 వరకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఫీషియల్ జీవో, మనకు అఫీషియల్ జీవో ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చింది ఈ జీపీఓలకు సంబంధించి అంటే 22 మార్చి 2025 రోజు వచ్చింది. కానీ మనం విఆర్ఓ నియామకం వస్తుంది అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టినాం. ఎప్పుడు ఇది 11 డిసెంబర్ 2024, డిసెంబర్ 11 తారీఖు 2024. ఈ జీవో ఎప్పుడు వచ్చింది మార్చి 22, 2025, అంటే ఆల్మోస్ట్ ఒక 3 నెలల ముందే మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో ఇచ్చినాము. అప్పటి నుంచి కూడా క్లారిటీ చెప్పినాం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కాకపోతే 10,954, 8,000 పోస్టులా లేకపోతే 6,000 అనేది ఈ పాత వీఆర్ఓలు వీఆర్ఏల స్ట్రెంత్ను బట్టి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింటే 10,954 వచ్చేది. సరే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని కొందరు తీసుకున్నారు కదా 3,500, అక్కడితో ఆపుంటే 8,000 వచ్చేది నోటిఫికేషన్. సరే మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక 1,500 వరకు ఎక్స్ట్రా వచ్చారు. సరే ఇప్పుడు ఎనీహౌ 5,000 పాత వాళ్ళతో ఫిల్ అయినాయి కాబట్టి మనకి ఇంకొక 5,900 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఛాన్స్ ఉంది. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అందరికీ అనుమానం. నోటిఫికేషన్ మనకు జూన్, జూలై తర్వాత నుంచి ఈ డిసెంబర్ వరకు వచ్చే అవకాశాలు 90% ఉంది. ఇంకొక 10% మాత్రం చెప్పలేం, 27 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది విషయం. కాబట్టి ఇక మన ఈ జీపీఓకి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషను, స్టడీ మెటీరియల్సు, దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మన యాప్లోను మన వాట్సాప్ గ్రూప్లలో రన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను లింక్ ఇస్తాను వీడియో కింద. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ కండి, వీడియోలు ఫాలో అప్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ కూడా పర్చేజ్ చేసి మీరు ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.